హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన బ్లాగ్ ఛానల్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దాని వల్ల ఏం జరగబోతుంది అంటే ఈ రోజు నుంచి గడవబోయే 100 రోజుల వరకు మీకు డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఆ సిరీస్ మరి ఏంటిదో కాదు, 100 days 100 challenges. ఆ ఛాలెంజెస్ కి సంబంధించిన చిట్టీలన్నీ ఇందులో రాసి పెట్టినాం అనమాట. ఇందులో మనకి ఇప్పుడు 100 ఛాలెంజ్లకు సంబంధించిన చిట్టీలు అయితే ఉన్నాయి అనమాట. సో ఈ సిరీస్ ఏ విధంగా నడవబోతుంది అంటే డైలీ వ్లాగ్ లెక్కనే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వ్లాగ్ మధ్యలోనే ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు 100 చిట్టీలు ఇందులో ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఏదైనా ఒక చిట్టి అయితే నేను తీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చిట్టి అయితే తీసిన. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, క్లోజ్ ఐస్ గిఫ్ట్ బెలూన్స్ అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించిన ఛాలెంజ్ అయితే మనం చేస్తాం అనమాట. ఈ గేమ్ వచ్చేసి మాకు తెలుసు. ఈ విధంగా వ్లాగ్ మధ్యలోనే ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన, సో వ్లాగ్ మధ్యలోనే మనం ఇందులో వర్క్షాప్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఒక చిట్టి తీస్తాం. ఏ గేమ్ వచ్చినట్టయితే ఆ ఛాలెంజ్ మేము అందరం కండక్ట్ చేస్తాం. తర్వాత అందులో విన్నర్ ఏంటిది, లూజర్ ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో ముందు అయితే నేను మీకు చెప్తా. సో ఓవరాల్ ఈ 100 ఛాలెంజెస్లో ఏ పర్సన్ అయితే గెలుస్తాడో ఆ పర్సన్కి వచ్చేసి సంథింగ్ స్పెషల్ గిఫ్ట్ కూడా ఉండబోతుంది. సో దీని గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు ముందు అయితే మాట్లాడుకుందాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 100 చిట్టీలు అయితే ఉన్నాయి కదా, దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయబోతున్నాం అంటే ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది. ఇప్పుడు మన టీంలో ప్రజెంట్ మీరు చూసినట్టయితే ఇక్కడ 6 మెంబర్స్, అలాగే కెమెరాన్ టైసన్ గారు 7 మెంబర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. డైలీ నేను వ్లాగ్ స్టార్ట్ చేసుకొని వస్తా. వర్క్షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి 9 మెంబర్స్ ఉన్నాం కదా, 9 మెంబర్స్ ఉన్నట్టయితే ఓకే. ఒకవేళ 6 వచ్చిన అనుకోండి, 6 ఛాలెంజ్లో ఉంటారు, 5 ఉంటారు. ఒకవేళ ఎవ్వరు రాలేదనుకుని ఒక్కనే ఉన్నా అనుకోండి, ఆ ఒక్కనే చిట్టి తీసి ఆ ఛాలెంజ్ అయితే నేను చేస్తా. సో ఈ విధంగా చేసినట్టయితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు 100 డేస్ ఉన్నాయి, 100 ఛాలెంజెస్ ఉన్నాయి. మేము 9 మెంబర్స్ ఉన్నాం. 100 డేస్ కంటిన్యూస్గా ఛాలెంజెస్ ఆడతాం కాబట్టి అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి గెలుస్తాడు. సో గెలిచిన పాయింట్ వస్తుంది. ఇక్కడ 9 మెంబర్కి సంబంధించిన పేర్లు రాస్తాం. ఆ రోజు పాయింట్ ఎవరు గెలుచుకున్నారు. సో ఈ విధంగా 100 డేస్ తర్వాత ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉంటాయో వానికి వచ్చేసి విన్నింగ్ ప్రైజ్ 5000 క్యాష్ ప్రైజ్. ఇది ఎవరికి పాసిబుల్ అవుతుంది అంటే ఎవ్రీడే వస్తే పాసిబుల్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఉన్నోళ్ళం ఇప్పుడు అందరం పర్ఫామ్ చేస్తాం, మనకు ఒక ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ రేపు ఎవరైనా రాలేదనుకోని మనకి ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఎవరైనా 4 రోజులు రాలేదనుకో, 4 రోజుల ఛాన్స్ వెళ్ళిపోయాడు. అందుకే నేను చెప్పిన ఎవరు వచ్చినా రాకున్నా ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా కానీ వచ్చా చిట్టి తీస్తా, డైరెక్ట్ విన్నర్ నేను ఏకగ్రీవం. ఈ ఛాలెంజ్ నాకు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు ఎప్పుడు పోయిందంటే 10వ తారీఖు నుంచి ఎట్లా కాలేజ్ పోతాడు. ఇద్దరు మైనస్ అయిపోయారు. 2 రోజులు రాడు, మాకున్నది 4 ఇక. దీంట్లో అన్ని రకాల ఛాలెంజ్లు ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ ఛాలెంజెస్ ఉన్నాయి, మాస్టర్ మైండ్ యూజ్ చేసే ఛాలెంజెస్ ఉన్నాయి, ఈటింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎలా గెలిచిన వాళ్ళకి గెలుస్తాడు. తినే దాంట్లో వీడియో వాడ గెలుస్తుండొచ్చు, ఏదైనా యాక్టివిటీ దాంట్లో మీరు గెలుస్తారు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మైండ్ గేమ్ ఉన్నట్టయితే ఇంకెవరు గెలుస్తాడో చెప్పలేము. సో ఈ విధంగా రకరకాల ఛాలెంజ్లు 100 అయితే కలెక్ట్ అయినవి. కలెక్ట్ చేయడానికి మాకు 1 వారం రోజులు పట్టింది. ఓవరాల్గా చిన్నది పెద్దది కాకుండా ప్రతి ఒక్కటి ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ పేర్లు అన్ని రాసే ముందు అయితే 9 మంది పేర్లు అక్కడ రాస్తాం. దానికంటే ముందు అయితే 9 మంది ఉన్నాం, మరి 6 శేఖర 7 9. సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిట్టి ఇద్దాం. రోజు బ్లాగ్ అప్డేట్ అయితేనే ఉంటుంది. బ్లాగ్ స్టార్ట్ చేస్తాం కదా, ఎట్లా చిట్టి తీసే ముందే మీరు ఎస్టర్డే రిజల్ట్ చూడొచ్చు గైస్. వీడైతే లీడ్లో ఉన్నాడు. ఈ పాయింట్ ఆ వీడియోలో కనబడుతుంది. సో ఈరోజు చిట్టి తీద్దామంటాం, చిట్టి తీస్తాం, ఆ గేమ్ ఆడతాం. గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాం. సో ప్రతిరోజు మీకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రేపేం ఛాలెంజ్ చేస్తారు అనే క్యూరియాసిటీ కూడా మీకు పెరుగుతుంది. సో ఆ విధంగా అయితే సిరీస్ని తీసుకొని వెళ్తున్నాం. నాకు తెలిసి మీరు సక్సెస్ చేస్తారు కావచ్చు అనుకుంటున్నాం. ఒక డిఫరెంట్ థాట్ తోటి అయితే ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఒక చిట్టి అయితే ఇద్దాం. ఇగో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తినే ఛాలెంజ్ వస్తే అయిపోయినట్టుగానే ఉన్నది. ఏం లోపుతున్నారు తీరా అటు చూపి డైరెక్ట్ గా చూపి చేంజ్ అయిందంటారు. మళ్ళా చూపి స్క్రీన్ చూపిరా. అది నీకు అర్థమవుతుందా? వీళ్ళు వచ్చిరా ఇంగ్లీష్ లో రాసిర్రు అంతా. అది ఏమొచ్చిందిరా? తినేది కాదు కావచ్చు. అది ఏంది? ఫస్ట్ ఎగిరి వచ్చింది ఎవరా? చెంచాల గోటి పెట్టుకొని ఉరికేది. సో అడిదికి ఒక లైన్ ఇడిదికి ఒక లైన్ అయితే గీస్తాం.
ఎవరికి తక్కువ టార్గెట్ అంటే ఒకరికి కోలో పోతాం, ఎవరికి ఎక్కువ టైం తీసుకుంటారో లూజరు, ఎవరైతే తక్కువ టైంలో పోతారో వాళ్ళు విన్నర్ మనకు ఒక పాయింట్ వచ్చేస్తుంది, గోటు కింద పడకుండా. వాడుగో 11:30 అవుతుంది, 10 నుంచి నవ్వుతున్నా పబ్లిక్ అన్నాడు. మరి ఏంటి రా మీద ఏం కూర చెప్తా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఛాలెంజ్ అయితే పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ క్రేజీగా వచ్చేసింది. మరి ఇప్పుడు ఉన్న ఈ 7 మెంబర్స్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఈ పాయింట్ దక్కించుకుంటారు? ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ చాలా క్రేజీ ఉంటుంది, మధ్యలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, కానీ ఈ ఫస్ట్ పాయింట్ ఎవరు సాధిస్తారని చెప్పేసి కూర చెంచాలు ఎట్లా పెడతావు? కూర చెంచాలు బాల్ పెడదాం, పెద్ద వాలీబాల్ అది పెడదాం, పెద్దది మన దేకిసే చెంచా చూడాలి. అట్లే చిన్న చెంచా గోడి పెడదాం. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? సో మొత్తానికి అయితే మన డిస్టెన్స్ వచ్చేసి ఒక 50 feet అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కొక్కరు అయితే పార్టిసిపేట్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడైతే డిసైడ్ చేసుకుందాం. ముంగ 7 ఉన్నాం, ఇప్పుడు 7 పెట్టాలి. ఆగరా ఎవరురా? జింగా, ఎవరురా? తేజ, ఎవరురా? మనోడు, ఎవరురా? కెమెరామ్యాన్, ఎవరురా? కూరమ్యాన్, ఎవరురా? నువ్వు తాడరా? ఫస్ట్ కూరాడు, సెకండ్ నేను, థర్డ్ ఏడు, ఫోర్త్ నువ్వు, ఫోర్త్ ఆడు, ఫిఫ్త్ నువ్వు, 6th 7th. లేదు కెమెరాగానే జరిగింది, ఫేర్ గా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు టార్గెట్ ఇవ్వాలి లాస్ట్ వాళ్ళకి. ఆగమా పోయి కింద పడ్డా పోయినట్టే, స్టార్టింగ్ నుంచి ఏం లేదు, దాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. కింద పడడానికి డైరెక్ట్ అవుట్. ఎవడైతే ఫినిష్ చేస్తాడు చూడు, ఫినిష్ చేసిన తక్కువ టైంలో ఉంటే ఎటువంటి ఫినిష్ చేయాలి. టైమర్ పెట్టి రే, టైమర్ ముసలామే అంట చూడు, పనిలేను నవ్వద్దు. పెట్టుకున్నారు ఆల్రెడీ. స్టార్ట్ చేస్తారా? కొనాకుండాలి, సగం పెడితే ఒక ఇంచన్న పోవాలి అంతే. రెడీ? ఇది గాడిపోతుందా? ఇక్కడ సైడ్ పెట్టుకో. స్టార్ట్ అయింది ఆల్రెడీ, టైం నడుస్తూనే ఉంది. అందరి దగ్గర పోకురి. అరే ఫినిష్ అనే కనీసం. అరే ఎవడు ఏందా పోతున్నాడు లైన్ గిరి. లక్ష్మీపురం పాపమ్మ. చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట. పెద్ద అడుగులు అమ్ము కాక బాబన్న, అమ్ము మామ బూరినా. గాలితో మాకింది. 47 seconds అయింది. అక్కడ గీర్ రాడా? సున్నం అర్థమైపోతుంది. విఎన్ రాయరా అక్కడ 47 seconds లా ఇక్కడికి వచ్చినావు. ఎవడన్నా ఒకవేళ 47 కంటే ముందుగాల ఇక్కడికి వచ్చిండు అనుకో, వాడు ఇక్కడ లీడ్ ఉన్నట్టు. ఒకటి తీసుకోరా. సెకండ్ ఆర్డర్ అయ్యి సెకండ్ దౌడ మీదనే మంచిగా ఉంది. స్టార్ట్ నా టైం అయిపోతుంది. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే ఎవరంట ముంగడికి వచ్చావు అబ్బా పడాలి 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 గాడుపు రావాలి గాడుపు రావాలి ఏదైనా పని చేసుకోరా బేవకు అబ్బా అన్నకి పడేసుకో పీసే వచ్చి టైం ఫినిష్ అయితే అటు పెట్టి ఎవరైనా ఫినిష్ చేయలేకపోయారు అనుకో నేనే డైరెక్ట్ కాదా ఈజీగా ఉంది కదా ఎందుకు పడ్డది అది వణుకుడు పడ్డదేమో మన క్యాట్ వంశీ వంశీ అయితే పార్టిసిపేట్ అవుతాడు మరి చూద్దాం ఫినిష్ చేస్తాడా మధ్యలో పడేసుకుంటాడా పట్టలేదు ఒక సైడ్ పెట్టుకో పెడితే అంతది ఆనింది అంటే కథ మీరు రే నడ్డలు చూద్దాం అయ్యో వీడు ఏమో కథలు పడుతుండే ఒకవేళ చెయ్యికి చెంచా అయిందంటే కథమే అక్కడికి స్టాప్ మంచిగా చికెన్ తినేటప్పుడు మటన్ 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 కూడా రావాలి గడువరా అరే ఎంతైందిరా ఎంతైందిరా 26 ఎటో వంకర అవుతున్నా రే లైన్ ఎటో ఉందిరా వచ్చేసిండ్రా వీడు వీడు కూడా మస్తు గిలాసాలు తెచ్చుకుంటున్నాడు స్కూల్లో అరే ఎన్ని గిలాసాలు వచ్చినారా గట్లే పోవాలి మొక్కలు ఎంతరా 38 కాలే కాలే ఇంకుందిరా రే నాది 42 ఫాస్ట్ పరా 42 టైం చూడు 42 కాదురా 44 కాడ ఇక్కడికి 44 వింది ఇక్కడ పడిపోయింది సో ఇప్పటికైతే కంప్లీట్ చేసింది ముగ్గురు ఇట్లా నేనే ఫస్ట్ ఉన్నాడు అమ్మో కాక బాబన్న ప్లేస్ లో అన్నున్నాడు సెకండ్ ఏమో చెయ్యడ్డం పెట్టిండు కాలడ్డం పెట్టిండు లాస్ట్కి వచ్చి కింద పడేసిండు లాస్ట్ దాకా ఇలా జంగెత్తి అయిపోగారు ఒకటేసారి మంచిగా పోతున్నారు అందాలన్నీ ఎందుకురా అరే అరే టైసన్ మనం హైదరాబాద్ వేసినప్పుడు ఇక్కడ ఒకసారి బిర్యానీ తిన్నాం చూడు గుర్తుందారా ముర్తుడు ముర్తుడు ఊతుంది అరే పోయిడ్రా 27 ఫస్ట్ నువ్వే 32 సెకండ్స్ కంప్లీట్ చేసింది నాది 42 వీరికి అంత ఫాస్ట్ వచ్చినా ఈ ఛాలెంజ్ కూడా కూర కావాలా మరి ఆ కూర ఒడిపోయాడుగా టెన్షన్ నెక్స్ట్ ఎవడరా నా చెప్తాడు వీడు అందుకే వచ్చినాడు అదేరా పర్వాలేదట వాడు దేవాడు అదే తీసుకున్నాడు అప్పుడు నేను మళ్ళీ ఆడతాను ప్లీజ్ లేదు నడుతుందా ఎందుకు మళ్ళీ ఆడతా నేను ఇప్పుడు 20 సెకండ్లో పోతా అంతా ఇప్పుడు 32 సెకండ్స్ కదా ఆ లోపల పోతే కౌంట్ అయ్యేది ఆ లోపల ఒక పెట్టి మనం పని చేద్దాం నువ్వు విన్నావుగా నువ్వు డైరెక్ట్ విన్ను ఫైనల్స్ లో మా దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఆడు గంతే పోయినావు గంతే పోయినట్టు ఫస్ట్ రమ్మన్నాడు గీడి తెచ్చి నేను ఫస్ట్ వాడినాడు నువ్వు చెప్పలే నువ్వు వెరైటీ తిరమర పెట్టరు ఎవరు ఏమన్నా ఆగదు నీ గోమా ఎవరు రాకున్నా ఆగదు ఈ గోటి కానీ నీకంటే తక్కువ టైంలో వచ్చినట్టు నువ్వు అదే స్పీడ్ తోటి పోతే నన్ను బీట్ ఎందుకు ఇప్పటికైతే లీడ్ లో టైసన్ గా ఉన్నాడు సెకండ్ ప్లేస్ లో నేనున్నా అంటే ఇప్పుడు అరే 32 సెకండ్స్ కంటే ముందుగా పోతే విన్ అవుతారా 4th ప్లేస్ లో నేను 32 లో పోతే ఇద్దరికి మళ్ళీ పెడతాం
ఒకటేసారి. వాడు ఎట్లా మాట్లాడుతుంది? మరి ఏం మరి చేస్తున్నావు? నువ్వేమో చదువుతా ఉన్నావాడా కమా ఏ జరుగురా దీనికంటే జోక్ అవుతారు అన్నమాట. వాడు ఎట్లా వాడేస్తాడు? ఇంచేపు చదువుతావు కానీ తొందర గోడేరా ఈయన దాచేసిండు గోటి. కమా స్మార్ట్ అబ్బాయి వీడు ఎంత అందంగా ఉంటాడు వాని స్మైల్ వాని కథ వాని వాని పాయింట్ ఇక పడుతుంది ఇక దగ్గరికి వచ్చింది టెక్నాలజీ ఏం పడిపోయిందని ఉరుకుతున్నారు 14 సెకండ్లు వచ్చినాయి ఇందాక బీటీ ఏదు నెక్స్ట్ వాళ్ళు బీటీ వేద్దామనే వేణి గిడ ఊగింది నువ్వే వాడు అందరే పేరు. ఆ బబ్లికము చెంచా కింద మీద పెట్టేమో కథలు పడ్డాడు కానీ అది ఆగలే ఇగో పబ్లిక్ అంతా అట్లే ఉన్నారు దవడకు ఇగో పక్క- కూర్చాడా? పక్క- ఇంకా పక్కగా ఉన్నాడు. అట్లా కూర్చే లోపల కూర్చే ఏ పండు చెప్తే ఇడతలేదు ఇడు ఇంత గట్టిగా పట్టాడు. బర్రె బర్రె భగవాన్ సో ఇప్పుడు లాస్ట్ జింగ ఉన్నాడు ఇక వాడు బీటీ వేస్తాడు పైన రే నువ్వే నీ కారు కట్టించింది. అందులో. పబ్లిక్ ఉంది దానికి ఇప్పుడు జింగడ వచ్చేసి డిసైడర్ ఒకవేళ వాడు బీటీ వేస్తే బీట్ అవుతుంది లేకపోతే లేదు గోడలు గోడలు ఫస్ట్ ఏ గుడి అన్న జింగ తర్వాత కానీ ఇప్పుడు జింగడ ఏం చేసిన బబ్లిక్ అమ్ముకును 4 కత్తికి పెట్టిండు స్పూను. అందుకే కింద వాడు దగ్గరికి వస్తుంది అయినా కానీ ఎట్లా వస్తున్నాడు చూసా దొంగ ఆడాగో. ఏళ్ళ మీద పోతేనే పోతుంది ఎవరు సైజ్ అందులో? మా ఎవరు సైజ్ అందు? నీ ఆట నువ్వు వాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నీ ఆట నువ్వు వాడు. నీ ఆట నువ్వు వాడు. వీళ్ళిద్దరిని చూస్తే అన్నదమ్ములు లెక్క ఎంతమంది కనిపిస్తున్నారు కామెంట్ చేయరు నీ ఆట నువ్వు వాడనా? అన్నా అన్నా. ఈ ముడి ఇట్లా ఎందుకు? అన్నా జంగల్ జంగల్ టైం 10 సెకండ్స్ కథం 10 సెకండ్స్ అయిపోయింది అన్నా అంటేనే జంగలై జంగలై పడదన్నా పడదే ఓడిపోయిన పడది 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 చూడు పడది అటు 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 పడది పడది ఇప్పుడు ఇక పడది ఆ శం చెప్పండి అది గోట్ మింగ్ పడది 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 కానీ అరే వాడి నోట్లో పడాలి గిడు ఉంది లైన్ గిడు 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 బయట పడ్డది 45 గుడికొచ్చి పడ్డాయి నాకంటే 3 సెకండ్స్ ముందుగా అయితే వచ్చిండు జింగడు సో ఇప్పుడు ఫైనల్ విన్నర్ వచ్చేసి టైసన్ పాయింట్ వచ్చింది ఇప్పుడు 1 2 3 పైన వచ్చిన ఇగో 7 ఇట్లలో మేము ముగ్గురమే లైన్ క్రాస్ చేసినాం తర్వాత నేను మా ముగ్గురు మళ్ళీ నువ్వు ఇంకేదో ఫాస్ట్ అయితే అయిపోరా కొడదు నాకు టార్గెట్ లేక లేట్ వచ్చినా ఇంక టార్గెట్ వచ్చి మంచిగా కంప్లీట్ చేసిండు సో ఇప్పుడు టైసన్ గారు విన్నర్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించిన పాయింట్ ఏదో చూసావా ఫస్ట్ రోజు ఫస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ విన్నర్ నా శంష వాడిన నా శంష మంచిగా ఉంది అందుకే అన్నది వాడేసింది అప్పుడే అది నేనైతే మంచిగా చెంచా ఉంచుకొచ్చిన ఆయన ఆగలే మంచిగా ఇంకా సాగుతున్నా గీరిన ఓడి పోకుండా కానీ ఏం చెప్తాం 4 ఇవన్నా కంటిగా లైన్ చక్క కొడుతుంది చూడు లైన్ అట్లా ఉండాలి క్రాస్ ఉంటే మంచిగా టైసన్ గారు పాయింట్ గెలుచుకుంది కాబట్టి వాని పేరే ఫస్ట్ రాస్తుంది ఫస్ట్ డే ఫస్ట్ పాయింట్ సెకండ్ అన్నా సో ఇప్పుడు ఒక ప్లేస్ అయితే ఖాళీ ఉంది ఇప్పుడు రాబోయే 2-3 రోజులు ఇంకెవరైనా సరే మనకి ఇంకో కొత్త టీం మెంబర్ వాళ్ళని యాడ్ అయితే వాళ్ళని ఇక్కడ యాడ్ చేస్తాం వాళ్ళు వచ్చేసి ఒకవేళ మధ్యలో అయినా సరే ఒకవేళ 50 ఛాలెంజ్లు అయిపోయిన తర్వాత వచ్చినా సరే ఇక్కడైతే యాడ్ చేస్తాం ఎందుకంటే 50 ఛాలెంజ్ తర్వాత లైన్ గెలిచిననుకో అనికి వస్తుంది సో ఇప్పటికైతే మీరు ఇక్కడ చూసినట్టయితే ఎన్నిరా 1 2 3 4 5 6 7 8 గుడ్లు ఉన్నాయి ఒక పాయింట్ అయితే ఉంది టైసన్ గడి గెలుచుకుంది అది సో ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి 99 అయితే చూడు ఒకటి ఇచ్చిపెట్టిన ఫస్ట్ పాయింట్ అసలు ఎన్ని ఛాలెంజ్ పర్ఫామ్ చేస్తావు తెలియదు ఇక
నువ్వు రావు నాకు తెలుసు నెల నాడు వాళ్ళే వద్దు అంటే ఒక రోజు ఇచ్చుకుంటాం. ఫస్ట్ పోనీ 98. ఇగో దీని కింద అట్లే మనం ఇంకొకటి కూడా మెయింటైన్ చేద్దాం ఎన్ని ఛాలెంజ్లు పర్ఫామ్ చేసిర్రు అని చెప్పేసి ఇక్కడ కింద రాద్దాం. సో 00500. లేరు కానీ సో ఇక్కడ నుంచి ఇక మనం డైలీ ఒకవేళ నేను వచ్చేసి సెకండ్ ఛాలెంజ్ ఉన్నాను అనుకోండి 1 వెళ్ళిపోతుంది. నేను 2 ఛాలెంజ్లు ఆడినట్టు నాకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి 0. ఒకవేళ టైసన్ గానికి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఒకటి గెలిచిండు వాడు తర్వాత 99 ఛాలెంజ్ దాకా కూడా వీడు ఒక్కటే ఉన్నది అనుకో. సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే నేను గెలుతా నేను అన్నది ఉన్నది ఎట్లా ఇక? ఈ 2 సున్నాలు వచ్చి ఇడికి వస్తాయి 100 గెలుతా అంతేనా? చూడు 100 ఎన్ని సున్నాలు ఉంటాయి? ఒక ఛాలెంజ్ చెప్పాను ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఒక ఛాలెంజ్ లీక్ చేస్తా. చెప్పే కొబ్బరి చెట్టు ఎక్కే ఛాలెంజ్ ఉన్నది అది ఎప్పుడు వస్తుందేమో. ఎవడు మీ దాకా ఎక్కితే వాడు విన్ను అది వచ్చినప్పుడు ఓడిపోతావు. అందుకే అందరికి సమాన న్యాయం ఉంది. సో ఈ ఛాలెంజ్ ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం. ఈ రోజు ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. చలో చలో